ఏడాదిలోనే పంచాయతీ ఎన్నికలు, త్వరలో నూతన బీసీ కమిషన్, ఆ వెంటనే కులగణనకు ఏర్పాట్లు, ఇదంతా పూర్తికి 4 నెలలు, ఈలోగా పూర్తి రుణమాఫీపై దృష్టి, ఓటరు జాబితా కసరత్తులో రాష్ట్ర ఎన్నికల సంఘం అంటూ ఒకరు చూస్తున్నాం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది. దీనికి అవసరమైనటువంటి అన్ని రకాల కసరత్తు జరుగుతుంది. రాష్ట్రంలో కులగణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సో ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా చదువుదాం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో ఈరోజు అది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దానికి మరి రేవంత్ రెడ్డి కూడా దానికి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం. తాజాగా చెప్పారు, దీనికి అనుగుణంగానే కులగణన కోసం ముందుగా కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న బీసీ కమిషన్ గడువు ఆగస్టు 31వ తేదీతోటి ముగిసింది. కొత్త కమిషన్ చైర్మన్ సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. త్వరలో కొత్త కమిషన్ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఇటీవల మీడియాతో చెప్పారు. దీంతో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. కాగా బీసీ కమిషన్ ఏర్పాటైన వెంటనే యుద్ధ ప్రాతిపదిక కులగణన చేపడుతుంది. కులగణనకు అవసరమైనటువంటి విధి విధానాలు, నమూనాలు, పద్ధతులు, సర్వే ప్రశ్నలపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు తెలిసింది. ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కులగణనపై సమాచారాన్ని కూడా తెప్పించుకున్నారు. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు చేపట్టిన కులగణనపై అధ్యయనం చేశారు. కులగణనకు అవసరమైన నిధుల్ని సమకూర్చాలని ఆర్థిక శాఖకు సమాచారం చేరవేసినట్టు తెలిసింది. సో ఇక్కడ విషయం ఏంటంటే కులగణన చేపట్టడానికి ఎంతో పెద్ద ఎత్తున సమస్య, కాల పరిమితి లేదు. ఒకటి, గతంలో కులగణనకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే వేరే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు కులగణన చేపట్టిన తర్వాత వాటి యొక్క వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. కనీసం దాని ఇన్ఫర్మేషన్, కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. దీనివల్ల వీళ్ళు దీన్ని అడ్డు పెట్టుకొని ఎప్పుడైతే గతంలో కేసీఆర్ ఎప్పుడైతే ఈ సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ సర్వేని తన దగ్గర పెట్టుకొని ఏ విధంగా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు, ఇప్పుడు కూడా ఈ కులగణన ద్వారా అదే జరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే కులగణన ఇమీడియట్గా చేసి ఆ వివరాలను పబ్లిక్ డొమైన్లో పెడితే తెలుస్తుంది మీరు ఏం చేశారు ఏంటి అనేది. ఇవన్నీ మీకు అనుకూలంగా చేసుకొని దాని ద్వారా ఈ పథకాలు రూపొందించాలి, ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తానికైతే పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో అయితే లేవు. వచ్చే సంవత్సరంలో ఉండేటువంటి జనవరిలో ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.